అందరికీ నమస్తే అండి. ముందటి వీడియోలో మనం ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన ఆకులు గురించి తెలుసుకున్నాం. ఈరోజు మొట్టమొదటిగా మనం దశపర్ణి కషాయం తయారు చేయడం కోసం నేర్చుకుందాం. నేను చెప్పిన ఆకుల్లో మరొకసారి దశపర్ణి కషాయానికి కానీ కావాల్సిన ఆకులు మొత్తం 10 రకాల ఆకులు ఏవైతే మేకలు తిన్న ఆకులు ఉంటాయో ఆ 10 రకాల ఆకులు మళ్ళీ ఒకసారి చెప్తాను. వేప, గానుగ, జిల్లేడు, ఉమ్మెంత, సీతాఫలం, ఆముదం, మారేడు అండ్ వావిలాకు, తులసి, ఇలా మొదలగు 10 రకాల ఆకులు తీసుకుని మనం 200 లీటర్ల దశపర్ణి తయారు చేయాలనుకునేటప్పుడు ముందుగా 200 లీటర్ల పీపలో 150 లీటర్ల నీరు వరకు నింపి ఓ పావు కేజీ పాల ఇంగువ లేదా కేజీ ఇంగువ అందులో కలిపి 100 గ్రాముల పసుపు కలిపిన తర్వాత ఓ పావు గంట ఉంచిన తర్వాత ఈ ఆకులన్నీ ఒక్కొక్క రకానికి 2 కేజీలు 10 రకాల ఆకులతో పాటు వీలుంటే రోజుకో రకం ఆకు వేయండి. ఈ 10 రకాల ఆకులతో పాటు ఎక్స్ట్రాగా 2 కేజీలు పచ్చిమిర్చి, 2 కేజీలు పొగాకు, 2 కేజీలు వెల్లుల్లి, 10 కేజీలు పేడ, 20 లీటర్ల మూతంతో పాటు ఇవన్నీ కావాల్సిన వస్తువులు. వీటిని 150 లీటర్ల నీటిలో 20 లీటర్ల మూత్రం, 10 కేజీల పేడ, ఈ రకానికి 2 కేజీల ఆకులన్నీ కలిపిన తర్వాత రోజు సవ్యదిశలో తిప్పుతూ ఉంటే 40 రోజులకి ఈ దశపర్ణి కషాయం అనేది మనకి దాదాపు 170 లీటర్లు 160 లీటర్లు తయారవుతుంది. ఒక రైతు ఒక ఎకరానికి కావాల్సిన పెస్ట్ కంట్రోల్కి ఏ విధమైన పురుగులు పట్టకుండా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలనుకునే రైతు ఈ డ్రమ్ము దశపర్ణి కానీ తయారు చేయగలిగితే ఎటువంటి చీడపీడలు రాకుండా పంటను కాపాడుకోవచ్చు. అలాగే దీనివల్ల ఉపయోగాలు పంటలో వచ్చు చిన్న చిన్న పురుగులు, అలాగే తెగుళ్ళ దాటి నుండి తట్టుకునే శక్తిని మనకి ఈ దశపర్ణి కషాయం ఇస్తుంది. అలాగే దీన్ని ఉపయోగించే విధానం 100 లీటర్ల నీటికి 3 లీటర్లు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఏ విధమైన చీడపీడలు ఆశించిన చీడపీడలు కూడా నశిస్తాయి. రానున్న రోజుల్లో అన్ని రకాల కషాయాలు కూడా భౌతికంగా కూడా చేసి చూపించడం జరుగుతుంది. కషాయాలు తయారు చేయాలనుకునేవారు లేదా ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునేవారు మా ఛానల్ని ఫాలో అవ్వండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.